కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ఖర్గే మిగతా నాయకులందరూ కూడా 3 సార్లు వరుసగా ఓడిపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. పైగా అవినీతి పరులందరూ భరతం పడుతుండడం వల్ల ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూలిపోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. రాహుల్ గాంధీ గత వారం రోజులు 10 రోజుల క్రితం బీహార్ లో చేపట్టినటువంటి ఓటు అధికారిక యాత్ర సమాప్తి సందర్భంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తే జుగుప్సాకరంగా ఉన్నాయి. రాజకీయాల్లో ఇంత దరిద్రంగా ఉంటారా అనిపించింది. ఖర్గే దాదాపు ఒక 80 సంవత్సరాలు ఉంటాయి. రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ట్రంప్ కి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇక్కడ ఉండడం ఇష్టం లేదంట. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండడం ట్రంప్ కి ఇష్టం లేదని అంటే ఖర్గే అంటున్నాడు త్వరలోనే ఎన్డీఏ ప్రభుత్వం కూలబోతుంది, బడుగు బలహీన వర్గాల పేద ప్రజల యొక్క ప్రభుత్వం రాబోతుందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే రాజకీయ అనిశ్చిత ఉందో ఆ విధంగా భారతదేశంలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్ కి పెద్దగా తేడా లేదు. బీజేపీ 240 స్థానాలు సంపాదించుకుంటే కాంగ్రెస్ 230, అంటే కాంగ్రెస్ కూటమి కలిపి 230 స్థానాలు వచ్చాయి. బీజేపీకి సొంతంగా 240 వచ్చాయి. మిగతా ఎన్డీఏ పార్టీలు తెలుగుదేశం, జేడీయూ ఇవన్నీ కలిస్తే 293. కాబట్టి తెలుగుదేశం లాంటి పార్టీని ఏదో ఒకటి చేసి పైనుంచి ఏ విధంగా చేసి పక్కకు తప్పించిన, జేడీయూ లాంటి పార్టీని కూడా పక్కకు తప్పిస్తే బీజేపీ న్యూట్రల్ స్థాయికి వచ్చేస్తుంది. వాళ్ళని ఇటు తిప్పుకుంటే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని అమెరికాలో జరుగుతున్నాయంట చర్చలు. అక్కడ జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని దింపడానికి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని. ముఖ్యంగా ట్రంప్ కి ఇప్పుడు మోదీ ప్రతి విషయంలో కూడా అడ్డు తగులుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు చేసినా చేయకపోయినా అవకాశం అయితే ఉంటుంది. రాహుల్ గాంధీకి కూడా ఇక 4వ నేను ప్రధాని అవుతాను అని గ్యారంటీ కూడా లేదు. ఏదైనా సరే ఈ విధంగా జరగాల్సిందే తప్ప. అందుకని ఇక్కడ రాహుల్ గాంధీ కూడా అనేక సార్లు ట్రంప్ యొక్క భజన చేశారు. అంటే వీళ్ళు ఈ రోజు ఓట్ అధికారిక యాత్ర సమాప్తిలో జరిగినటువంటి మాటలు చూస్తే ఇవన్నీ వాస్తవాలే. అంటే మోడీ ప్రభుత్వాన్ని కోల్చడం వీళ్ళ వల్ల కాదు కదా, అప్పుడు మొదటి ప్రధాని వల్ల కూడా కాదు, అంటే రాహుల్ గాంధీ తాత వల్ల కూడా కాదు నువ్వు మోడీ ప్రభుత్వాన్ని దించడం అనేది. కాకపోతే వీళ్ళకి ఆశలు ఉన్నాయి, ఆ విధంగా దింపేద్దాం. మోడీ ప్రభుత్వం దింపడానికి అదేమైనా తృతీయకృతమే, లేకపోతే ఈ పార్టీలు ఏమైనా సపోర్ట్ చేసి ఒక్కొక్క ఎంపీ సపోర్ట్ చేసి వచ్చారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటికి వెళ్తాడా మామూలుగా? 2014 నుంచి 2019 మధ్యలో జరిగినటువంటి పరిణామాలు మర్చిపోతాడా? ఇవన్నీ కూడా అంటే కాంగ్రెస్ కు వాస్తవంగా ఉందండి, ఆ విషయం అయితే ఉంది. నరేంద్ర మోదీని దింపేద్దామని ఉంది. ఎందుకంటే వచ్చే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవలేరు. ఎందుకు గెలవలేరు అనుకుంటే ఇప్పుడు అర్థమైందిగా, రాష్ట్రాలన్నీ కోల్పోవాల్సి వస్తుంది. రేపు ఇండీ కూటమి అనేది టీఎంసీ, డిఎంకే, ఎస్పీ ఇవన్నీ కూడా పక్కన పడేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు బీహార్ గెలవకపోతే ఖచ్చితంగా గెలవదు కూడా. ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి భారతదేశం మీద. కాబట్టి అందరము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాంగ్రెస్ తోటి.